నా చుట్టూ ఉన్నాయి బటర్‌ఫ్లైస్. ఓకే. చాలా చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉన్నాయా? చాలా ఎక్కువున్నాయి. మా దగ్గరలో ట్రీస్ ఉన్నాయి. హుహు. అలాగే వాటర్ ఉంది. వాటర్ ఫాల్స్ ఉంది. ఓకే. దానికంటే కొంచెం ముందుకొస్తే ఒక రివర్ కూడా ఉంది. ఓకే. ఒకసారి నీ బాడీ చూడు. నీ బాడీ ఇప్పుడు ఎలా ఉంది? ఏ షేప్‌లో ఉంది? ఎలా ఉంది ఆకారం? నేను ఫ్లై చేస్తున్నా. హుహు. నీకు రెక్కలున్నాయా? ఉన్నాయి. ఏ రంగులో ఉన్నాయి? నీలం, ఆకుపచ్చ, హ్మ్. ఆకాశ నీలం, ఆకుపచ్చ, హ్మ్. నారింజ రంగు. ఓకే. అక్కడ అంటే ఒక దగ్గర ఒక్కొక్క కలర్ అలాగా. హుహు. ఒక రెక్కకి ఒక కలర్, ఒక రెక్కకి ఒక కలర్ అలాగా. ఓకే. ఒక సైడ్, ఇంకొక సైడ్ కూడా అలానే. ఓకే. నువ్వు కూడా బటర్‌ఫ్లైలా ఉన్నావా? నీ శరీరం మొత్తం? హ్మ్. ఆ! ఓకే. ఇప్పుడు నువ్వు ఎగురుకుంటూ ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆ! ఫుడ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. హుహు. ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది అని చెప్పి అందరం వచ్చాం. హుహు. నా కుటుంబం ఎదురు చూస్తుంది ఫుడ్ తీసుకురావడం కోసం. ఓకే. ఫుడ్ కోసమే మొత్తం చుట్టూ చూస్తున్నాం. హుహు. చాలా కష్టంగా ఉంది ఈరోజు ఫుడ్ దొరకడం. హుహు. ఒక్ ఒకళ్ళకి ఫుడ్ దొరికిందంట. ఓహో! వెళ్తున్నారు. హుహు. దాని వెనకే అందరం వెళ్తున్నాం. మాకు కూడా ఫుడ్ దొరుకుతుందేమో అని. ఓహో! ఓకే. కానీ దొరకట్లేదు. హుహు. చాలా నీరసంగా ఉంది. హుహు. చాలా ఆకలిగా ఉంది. హుహు. వాటర్ తాగుతున్నాం కానీ ఫుడ్ దొరకట్లేదు. ఓకే. ఈరోజే ఇలాగా. హుహు. రోజు ఫుడ్ దొరుకుతుంది. హ్మ్. రోజు దొరికే ప్లేస్‌లో మీరు వెతకలేదా? ఇక్కడే ఉన్నాము. కానీ ఇక్కడ హ్మ్. మేమెక్కడైతే మాకు ఫుడ్ దొరుకుతుందో అది తీసేశారు. హుహు. మాకు ఫుడ్ లేదు. హుహు. ఆ! దొరికింది. హుహు. తీసుకుంటున్నాం. ఏంటి? ఏం తీసుకుంటున్నారు? ఏం ఫుడ్ అది? ఒక ఫ్లవర్ ఉంది. హ్మ్. ఆ ఫ్లవర్ యొక్క విత్తనాలు. ఓకే. అక్కడ వాళ్తున్నారా? హ్మ్. ఓకే. తీసుకుంటూ నేను నా కుటుంబం దగ్గరికి వెళ్తున్నా. హుహు.
వెళ్ళావా నీ కుటుంబం దగ్గరికి? నా మ్హూ. ఇంకా వెళ్తున్నావా? రీచ్ అయ్యావా? వచ్చాను, మ్. కానీ నా పిల్లలు కనిపించట్లేదు. కనిపించట్లేదా? అయ్యో. వెతుకుతూనే ఉన్నాను, చాలా కంగారుగా అనిపిస్తుంది. నా మ్హూ. స్నేహితులకు కూడా చెప్పాను కనిపించట్లేదని. మ్హూ. అయితే అందులో ఒకళ్ళ పిల్లలు కూడా కనిపించట్లేదంట. మ్హూ. వీళ్ళందరూ కలిసి ఎటో వెళ్ళినట్టున్నారు ఫుడ్ లేదని. ఓహో. నేను స్టోర్ చేసుకున్న ఫుడ్ కూడా అయిపోయింది. ఓకే. అందుకే వీళ్ళు బయటకు వచ్చినట్టున్నారు. మ్హూ. కానీ వీళ్ళు ఫ్రై చేయడం కూడా రాదు సరిగ్గా. ఓహో. ఏం చేయాలి? వెతుకుతూనే ఉన్నాం, చాలా కష్టపడి వెతుకుతున్నాం. మ్. ఇంకా ఎవ్వరం తినలేదు. మ్. చాలా ఆకలిగా అనిపిస్తుంది, ఓహో. కానీ వీళ్ళు దొరకట్లేదు. మ్. ఏంటి ఈ రోజంతా వెతుకుతూనే అయిపోతుంది. మ్. అక్కడ ఫుడ్ దొరకలేదు, ఇక్కడ పిల్లలు దొరకట్లేదు. మ్. ఓకే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? పిల్లల కోసం వెతుకుతున్నా. మ్. దొరికారు. ఓకే. ఎక్కడ దొరికారు? వీళ్ళు నా పేరెంట్స్ దగ్గరికి వచ్చారు. అలాగా. మ్హూ. మళ్ళీ వెనక్కి వచ్చేసాము. మ్హూ. తర్వాత ఏం జరిగింది? కనిపించట్లేదు, ఏంటి ఓకే. డార్క్ అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? చీకటిగా అనిపిస్తుంది. ఓకే. నెమ్మదిగా ఆ సంఘటన నుండి పూర్తిగా బయటకు వచ్చి ఆ జీవిత కాలంలో ఏదైనా ఒక ముఖ్యమైన సంఘటనలోనికి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఆ జీవితకాలంలో చాలా ముఖ్యమైన ఒక సంఘటనలో ఉన్నావు. జాగ్రత్తగా. ఇంకా అనిపిస్తుంది, నాకు ఒక రెక్క కట్ చేయబడింది. మ్హూ. ఒక రెక్కన ఉంది, ఇంకొక రెక్కలో ఒక రెక్క మాత్రమే ఉంది. మ్. ఎలా నీ రెక్క కట్ అయిపోయింది చూడు జాగ్రత్తగా.
ఇక్కడ ఒక చెట్టుకి ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు తగిలింది. ఓహో. అలా రెక్క పడిపోయింది. అయ్యో. చాలా బాధగా ఉంది. అయ్యో. ఏం చేద్దాం? నువ్వు ఎగరలేకపోతున్నావా? ఆ, మ్హూ. నీకు ఎవరు చూడలేదని వాళ్ళ పడిపోవడం? మ్హూ. మ్హూ. మరేం చేస్తున్నావు నువ్వు అక్కడ తర్వాత? ఈ జీవితాన్ని వదిలేద్దాం అనుకుంటున్నా. మ్హూ. ఇంత పెయిన్ నా వల్ల కాదు. ఓహో. సరే. ఇప్పుడు నువ్వు నెమ్మదిగా ఆ శరీరం నుంచి బయటికి వచ్చి ఆ శరీరం నుంచి ఎటువంటి ఎమోషన్స్ని, పెయిన్ని తీసుకోకుండా శరీరం నుంచి బయటకు వచ్చి ఒక ఒక ఆడియన్స్ లాగా అక్కడ ఏం జరుగుతుందో చూడు. ఇప్పుడు అక్కడ ఆ బటర్ఫ్లైకి ఏం జరిగింది? బటర్ఫ్లై చనిపోయింది. ఆహా. బటర్ఫ్లై చనిపోయిందా? సరే. ఉమ్, ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా మొత్తం నువ్వు నివసించిన ఆ జీవితం మొత్తాన్ని చూసి ఆ జీవితంలో నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏమి అనుభవించావు, ఒకసారి ఆ జీవితం నుంచి ఏం నేర్చుకున్నావు చెప్పు. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకున్నావు నువ్వు? లైఫ్ లో ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఉమ్. అలాగే ఫ్యామిలీతో పాటు మనకి మనం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. స్వేచ్ఛగా ఎగరాలి, స్వేచ్ఛగా ఉండాలి. ఉమ్. కానీ స్వేచ్ఛగా ఉండాలి అంటే ఉమ్. బంధాలు కాలుకి తగలకూడదు. ఉమ్. ఓకే. ఓకే. అది నేర్చుకున్నావు నువ్వు? ఉమ్, సరే అయితే ఇప్పుడు మనం నెమ్మదిగా ఆ సంఘటన నుండి, ఆ జీవితకాలం నుండి పూర్తిగా బయటకు వచ్చేస్తున్నాం. మనం ఇప్పటి వరకు ఎవరినైతే అక్కడ మనం చూసామో వాటిని అన్నింటినీ, వాళ్ళందరినీ అక్కడే వదిలేసి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కొనసాగించుకోవడం కోసం వాళ్ళందరినీ అక్కడే వదిలేసి మనం పూర్తిగా బయటకు వచ్చేస్తున్నాం. అక్కడ నుంచి అన్ని కార్డ్స్ కట్ చేసుకుంటూ పూర్తిగా బయటకు వచ్చేసాం. ఇప్పుడు సంగీత యొక్క స్పృహ మరియు వ్యక్తిత్వం మొత్తం తన శరీరంలోనికి రావాలని కోరుకుంటున్నాను. దయచేసి నేను హయ్యర్ కాన్షియస్తో మాట్లాడొచ్చా?